ఈ క్లాస్ నుంచి మనం అరకిల్లో పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాం. పిఎల్ అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో అండ్ ఇది 7th వర్షన్కి ముందర వరకు ఓన్లీ ఎస్క్యూఎల్లే ఉండేది. అంటే మనం ఇప్పుడు దాకా చేసిన స్టేట్మెంట్స్ అవే ఉండేది. బట్ 7th వర్షన్ నుంచి మనకి పిఎల్ఎస్క్యూఎల్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బ్లాక్స్గా మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం. ఈ బ్లాక్స్లో ఒక్కొక్క బ్లాక్లో కూడా మనకి నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అండ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్టేట్మెంట్స్, లాజిక్ ఇంప్లిమెంటేషన్, కండిషన్స్, లూప్స్, ఇట్లాంటి వాటిలన్నింటినీ మనం వేరియబుల్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నిటిని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. జనరల్గా అవంతా కూడా ఈ వేరియబుల్స్ డిక్లరేషన్ అయితేమి, నెక్స్ట్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితేమి, ఇఫ్, వైల్, ఫర్, ఇవన్నీ జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. C++, జావా, C# ఇట్లాంటి వాటిల్లో. బట్ ఇక్కడ డేటాబేస్లో కూడా మనం డేటాబేస్ని ఈజీగా మనం ఇండివిజువల్ స్టేట్మెంట్స్ రాయకుండా ఈజీగా ఎట్లా మెయింటైన్ చేయాలి, బల్క్ స్టేట్మెంట్స్ని అట్ ఎ టైం ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనే దానికి ఇక్కడ మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పిఎల్ అంటే నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పిఎల్ అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని ఫుల్ ఫామ్ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి బేసిక్ సింటాక్స్ ఇదండి. ఫస్ట్ డిక్లరేషన్ సెషన్ డిక్లేర్ అనే కీవర్డ్ తోటి వస్తుంది. ఇక్కడ ఏ వేరియబుల్స్ కావాలో ఆ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. లైక్ దిస్. ఇక్కడ సపోజ్ మెసేజ్ అనేది ఒక వేరియబుల్, దాని డేటా టైప్ ఏంటి, := ఇట్లా := పెట్టి మనం ఒక వాల్యూని అసైన్ చేయొచ్చు := ద్వారా. సో ఈ మెసేజ్ అనే దాంట్లోకి హలో వరల్డ్ అనే వాల్యూని అసైన్ చేసాం. సెమీకోలన్ టెర్మినేషన్ అక్కడ దాకా అయిపోతుంది. లాస్ట్లో ప్రతి స్టేట్మెంట్కి కూడా సెమీకోలన్ ఉంటుంది. ఎక్సెప్ట్ డిక్లేర్, బిగిన్, ఎండ్కి ఉంటుంది మళ్ళీ సెమీకోలన్. బిగిన్కి అక్కడే బిగిన్ అవుతుంది కాబట్టి దానికి సెమీకోలన్ ఉండదు. అండ్ బిగిన్ తర్వాత మీకు ఇట్లా మనం ఈ డిక్లరేషన్లో ఎన్ని వేరియబుల్స్ అయినా మనకు కావాల్సిన వేరియబుల్స్ ఈ ప్రోగ్రాంలో అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. తర్వాత మనకి కమాండ్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ చేయాలో, ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని మొత్తం రాసుకుంటూ వెళ్తాం. లైక్ ఇక్కడ dbms_output.put_line అనేది ఒక ప్రింటింగ్ మెసేజ్, అవుట్పుట్ ఇచ్చే మెసేజ్, స్క్రీన్కి అవుట్పుట్ ఇచ్చే ఒక స్టేట్మెంట్ అనమాట. ఈ మెసేజ్ని మనం ప్రింట్ చేస్తాం. అంటే ఫైనల్గా ఈ ప్రోగ్రాము ఏం చేస్తుంది, హలో వరల్డ్ అనే మెసేజ్ని మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. అంతే ఈ ప్రోగ్రామ్ యొక్క ఏం. ఆప్షనల్గా మనం ఎక్సెప్షన్ అనేది కూడా వాడవచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని అంటే ఈ ప్రోగ్రాంలో వచ్చే ఎర్రర్స్ని, రన్ టైంలో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని మనం పెట్టుకోవచ్చు అవసరం అనుకుంటే. సో ఇది బేసిక్ పిఎల్ఎస్క్యూఎల్ సింటాక్స్ అండి. మళ్ళీ పిఎల్ఎస్క్యూఎల్లో మనం ఒక ప్రోగ్రామ్ ఏదైనా రాసేటప్పుడు ఇట్లా మన పిఎల్ఎస్క్యూఎల్ ఇట్లా రాసుకుంటూ వెళ్తాం. ప్రోగ్రామింగ్ డిక్లేర్ అండ్ సపోజ్ ఎక్స్ నంబర్, సపోజ్ := సంథింగ్ 100 ఇలా ఒక స్టేట్మెంట్ రాసాం. బిగిన్ అన్నా, ఎండ్ అన్నా. సో దీంట్లో ఈ నంబర్ని నేను ప్రింట్ చేస్తాను. లేదంటే నెంబర్ని కాకపోతే లైక్ ఇక్కడ సపోజ్ నేమ్ని తీసుకుందాం. పర్సన్ నేమ్, పీ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. అండ్ varchar true of సంథింగ్ 20 ఇస్తాను. := విత్ ఇన్ కొటేషన్లో ఇట్లా ఇచ్చాను. మరి ఈ pname అనే వేరియబుల్లో ఇది ఉంటుంది వాల్యూ. మరి దాన్ని ప్రింట్ చేయాలి అంటే మనకి జనరల్గా యూజ్ చేసే స్టేట్మెంట్ dbms_out
పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్, ఇట్లా లెంతీ స్టేట్మెంట్ అయితే ఉంటుంది. దీన్నే వాడాలి మనకి అవుట్పుట్ తీసుకునేదానికి, బేసిక్గా దీన్ని వాడతాం. సో ఇది జనరల్ మన ప్రోగ్రామింగ్. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసాము అనుకోండి, మొత్తం చూడండి pname మస్ట్ బి డిక్లేర్డ్ అని వచ్చింది. ఎందుకు ఇట్లా? pname మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా. డిక్లేర్, ఇక్కడ చూడండి డిక్లేర్ అనేది తప్పు రాసా, DELKRE డెల్ కేర్ అని రాసా. సో ఇక్కడ ఎర్రర్స్ అన్నీ కూడా ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఎందుకంటే డిక్లరేషన్ పార్ట్ మనం తప్పు అనేది ఇచ్చాం. ఈ కీవర్డ్ DECLARE, ఇది డిక్లేర్. చూడండి ఇప్పుడు బ్లూగా రావడం జరిగింది, అంటే మనం స్టేట్మెంట్ అక్కడ తప్పిచ్చాం. ఇక్కడ ఏ లైను ఏ కాలంలో ఎర్రర్స్ వచ్చాయి ఏంటనేది కింద చూపిస్తుంది మనకి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మరి ఇక్కడ రిజల్ట్ అయితే మనకి వచ్చింది. మరి ఆ రిజల్ట్ని జనరల్గా సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. దీనికి సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా మనం దీని అవుట్పుట్ని సెట్ చేయొచ్చు. సెట్ సర్వర్ అవుట్ పుట్ ఆన్ ఈ స్టేట్మెంట్ ఇస్తే, ముందర ఒక్కసారి ఇస్తే చాలు, మనకి దీని యొక్క అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి స్క్రిప్ట్ అవుట్పుట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. బట్ మనకైతే ఇక్కడ రిజల్ట్ ఏమీ చూపించలేదు. మళ్ళీ ఇప్పుడు చూడండి రాధాకృష్ణ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చి ఇక్కడ రాధాకృష్ణ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మరి ఇక్కడ కాకుండా మీరు ఈ స్క్రీన్ మీకు వచ్చుండదు ఇప్పటిదాకా. DBMS అవుట్పుట్ అనేది ఒక వస్తుంది. ఇదేమో స్క్రిప్ట్ అవుట్పుట్. సార్ ఒక క్వశ్చన్ అడగచ్చు? చెప్పండి సార్. నాకు ఇప్పుడు సెట్ సర్వర్ అవుట్పుట్ స్పేస్ ఆన్ డిక్లేర్ స్టేట్మెంట్, వేరియబుల్స్ డిక్లరేషన్, దాని తర్వాత బిగిన్ సింటాక్స్, దాని తర్వాత DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అని ఉంది కదా సార్. ఆ ఒక్క లైన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు ఒకసారి. అక్కడ అసలు జస్ట్ ఇదేంటంటే ప్రింట్ చేసేదానికి మాత్రమే. ఇప్పుడు ఓకే, ఈ స్టేట్మెంట్ కంపల్సరీగా వాల్యూస్ని అవుట్పుట్ ఇచ్చేదానికి వాడుతున్నాం. ఇప్పుడు pnameలో ఏముంది, రాధాకృష్ణ అనేది ఉంది. ఆ రాధాకృష్ణ అని అవుట్పుట్ మనకి ఇవ్వడం జరిగింది అంతే. ఓకే, ఏదైనా సరే అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే దీని ద్వారానే తీసుకుంటాము, ఈ స్టేట్మెంట్ ద్వారానే. ఓకే, అవి వస్తాయి స్టేట్మెంట్స్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు మనకి స్క్రిప్ట్ అవుట్పుట్ అనే దగ్గర ఈ రిజల్ట్ రావడం జరుగుతుంది. అండ్ మెసేజ్ విండో ఇంకొకటి ఉంది. ఇది కాకుండా మనకి DBMS అవుట్పుట్ ఇది ఇక్కడ ఉంది కదా. దీనికి ఈ విండో రాలేదు అనుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. DBMS అవుట్పుట్ అంటే DBMS వీటి యొక్క అవుట్పుట్ ఇక్కడ ఈ స్క్రీన్లో మెయిన్గా రావాలి అంటే ఈ ఎడుసాఫ్ట్ యూజర్కి ఇది కనెక్ట్ కావాలి. మరి ఇది కనిపించలేదు మీకు అనుకుంటే మీరు వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి మీకు ఇక్కడ ఏంటి DBMS అవుట్పుట్ అనేది ఇక్కడ ఉంది, అది వస్తుంది ఆ స్క్రీన్ అన్నమాట. వ్యూలోకి వెళ్ళి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ దీన్ని మీరు క్లోజ్ చేశారు, ఇప్పుడు లేదు అది. మళ్ళీ ఇప్పుడు రావాలి అనుకోండి, వ్యూలోకి వెళ్ళండి, ఇక్కడ DBMS అవుట్పుట్ ఇక్కడ రావడం జరిగింది. దీనికి కావాల్సింటే మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడ పెట్టుకోవాలనుకుంటారో అక్కడ పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ యూ కెన్ డ్రాగ్ ఇట్ అండ్ యూ కెన్ ప్లేస్ దేర్. ఇట్లా మెసేజ్ విండో ఉన్నది, స్క్రిప్ట్ విండో ఉన్నది, అవుట్పుట్ విండో ఉంది. మరి దీనికి మీరు ఈ యూజర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అని ఉంది. ప్లస్ ఏ యూజరు? ఎడుసాఫ్ట్ యూజర్ మనం వాడేది. దానికి ఓకే ఒక్కసారి కనెక్ట్ చేస్తే ఓకే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి దీనికి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. సో DBMS అవుట్పుట్
సో ఇక్కడ మీకు రాధాకృష్ణ ఇవన్నీ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవన్నీ ఏం రావు, డైరెక్ట్గా దాని యొక్క రిజల్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకని ఈ విండోని తీసుకోమని చెప్తాను. ఈ విండోలో ఈ డిబిఎంఎస్ అవుట్పుట్ యొక్క రిజల్ట్ మీకు వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రన్నింగ్ అండ్ మీకు అవుట్పుట్ స్క్రీన్లో ఇక్కడ రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ స్క్రిప్ట్లో ఆల్రెడీ వచ్చేసింది. సో డిబిఎంఎస్ అవుట్పుట్లో మీకు ఇక్కడ ఉన్న మెమొరీని బట్టి దాన్ని బట్టి కాస్త స్లోగా వస్తుంది, జనరల్గా క్విక్గానే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కామెంట్స్ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. కమెంట్స్ అంటే ఇక్కడ సింగిల్ లైన్ కమెంట్ ఏంటి, మల్టీ లైన్ కమెంట్ ఏంటి. సపోజ్ నేను దిస్ ఈజ్ ఫస్ట్ PLSQL ప్రోగ్రామ్ అని ఇస్తాను. ఇదేంటిది, ఇది కోడ్ కాదు, ఏం కాదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, చూడండి ఎర్రర్, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని వచ్చింది, కానీ ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయింది, అవుట్పుట్ ఏమి రాదు, ఎర్రర్ రిపోర్ట్ అన్నోన్ కమాండ్ అని వచ్చింది. ఎందుకు, దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యువర్ ప్రోగ్రామ్, ఇది కమెంట్. అట్లా సింగిల్ లైన్ని కమెంట్గా పెట్టుకోవాలనుకుంటే ఇట్లా మీరు కమెంట్ అనొచ్చు, రిమార్క్ అనొచ్చు, దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఇట్లా మీరు కమెంట్ దేనికైనా సరే పెట్టుకోవచ్చు. ఓకే, ఏ లైన్ ముందరైనా కమెంట్ పెట్టుకోవచ్చు. ప్రోగ్రాంలో కూడా మధ్యలో సపోజ్ అవుట్పుట్ వద్దు, దీనికి కమెంట్ పెట్టేసేయండి, అప్పుడు రిజల్ట్ రాదు. ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని కంపైలర్ చెక్ చేయదు, ఎగ్జిక్యూట్ చేయదు అనమాట కమెంట్ పెడితే. ఒక్క లైన్కి అయితే ఎలా పెట్టుకోవచ్చు, చాలా లైన్స్ ఉన్నాయి ఇలా. మరి వాటికి అన్నిటికీ పెట్టాలంటే స్టార్టింగ్లో /* ఇలా పెట్టగానే డల్ అయిపోయాయి చూడండి, ఇక్కడతోటి కమెంట్ యాడ్ చేద్దాం //. సో ఇవంతా దీని మధ్యలో ఏమి రాసినా సరే దాన్ని చెక్ చేయదు. ఏమైనా పిచ్చి పిచ్చిగా ఏమైనా రాసుకోండి, ఈ ప్రోగ్రామ్ దేనికి అనేది ఇక్కడ కూడా మధ్యలో కూడా రాసుకోవచ్చు మీరు. సపోజ్ ఈ లైన్ ఏంటి, దీనికి నేను జస్ట్ ఇక్కడ డాట్ అని పెట్టి దాని ముందర దిస్ ప్రింట్స్ pname వాల్యూ, pname యొక్క వాల్యూని ఇది ప్రింట్ చేస్తుంది అని. దీన్ని చెక్ చేయదు ప్రోగ్రామ్, దట్ ఈస్ ఏ కామెంట్. సో ఇట్లా ఉంటుంది. మరి ఇక్కడ PLSQLలో మనం ఏం చేస్తాము అనేది చూసినట్లయితే, యూనిట్స్ ఆఫ్ PLSQL యూనిటీస్, PLSQLలో మనం ఏమేమి ఉంటాయి అనేది చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. నథింగ్ బట్ PLSQL బ్లాక్ అంటే ఇది బిగిన్ ఎండ్కి మధ్యలో ఉండేదాన్ని ఒక బ్లాక్ అని చెప్పేసి అంట జనరల్గా. ఇది మెయిన్ బ్లాక్ బిగిన్ ఎండ్, దాని లోపల మనకి సబ్ బ్లాక్స్ కూడా పెట్టుకోవచ్చు. అవి కమింగ్ సెషన్స్లో వస్తాయి. ఒక్కొక్క దాని లోపల ఒక్కొక్కటి సబ్ బ్లాక్స్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం PLSQL ప్రోగ్రాంలో మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఫంక్షన్స్ చూసాం, బుల్ట్ ఇన్ ఫంక్షన్స్ చూసాం. అలా కాకుండా యూజర్ డిఫైన్డ్ మన సొంతంగా మనం ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. ఫంక్షన్స్ లాగానే ప్రొసీజర్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ని ప్రొసీజర్స్గా క్రియేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫంక్షన్స్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. మన టేబుల్స్ ఎలా లిస్ట్ వచ్చాయో అలానే ఫంక్షన్స్ కింద ఫంక్షన్స్ క్రియేట్ అవుతాయి, ప్రొసీజర్స్ కింద ప్రొసీజర్స్ క్రియేట్ అవుతాయి మనం క్రియేట్ చేసినప్పుడు. ఇవి మనం సొంతంగా క్రియేట్ చేసుకుంటాం. అట్లానే ప్యాకేజెస్, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని ఇక్కడ ప్యాకేజెస్ అంటాం. ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతాయి. చూడండి, ఈ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రొసీజర్స్ని కలిపి ఒకే కేటగిరీ ఆఫ్ వాటిని కలిపి ప్యాకేజీలాగా మనం క్రియేట్ చేయొచ్చు. అవి కూడా ఇక్కడ తయారవుతాయి. ప్యాకేజ్ లోపల ప్యాకేజ్ బాడీ ఉంటుంది, ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది. అట్లనే ఇక్కడ ట్రిగ్గర్స్ అనే వాటిని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ట్రిగ్గర్స్ అని ఉంటాయి.
మరి వాటి టాపిక్లోకి వెళ్ళినప్పుడు అవి ఏంటి, ఎట్లా వాటి బిహేవియర్ ఉంటుంది అనేది చూద్దాం. అట్లనే టైప్స్ క్రియేట్ చేయొచ్చు, అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, అంటే లైక్ వేర్, కేర్, నంబర్, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. టైప్ అనేది టైప్ బాడీ, ఇవంతా కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, అంటే మన సొంతంగా మనకి కావాల్సిన డేటా టైప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం PLSQLలో చేయడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగు ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లనే ఇవే కాకుండా కర్సర్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ ఇంక్లూడ్స్ ఏ PLSQL ప్రోగ్రామ్. మరి ఇక్కడ PLSQLలో DBMS అవుట్పుట్ అనేది ఒక సపరేట్ ప్యాకేజీ enables you to display output, debugging information and send messages from PLSQL blocks, subprograms, packages and triggers. జనరల్గా మీకు వీటిల్లో ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లో మనం యూజ్ చేసేది DBMS_output.put_line places a line in the buffer. So places a partial line in the buffer. పుట్ లైన్ అంటే ఒక పార్ట్ లైన్ మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది ఇది బఫర్లో అంటే ర్యామ్లో నుంచి అంటే మళ్ళీ స్క్రీన్కి వస్తుంది. ఇది పార్షియల్ లైన్ అంటే ప్లేసెస్ పార్షియల్ లైన్ ఇన్ ది బఫర్ అండ్ పుట్స్ ఎండ్ ఆఫ్ లైన్ మార్కర్. ఇక్కడ ఏమీ ఉండదు, అంటే ఆ లైన్ సపోజ్ ఇక్కడ ఈ దట్ తర్వాత మనకి న్యూ లైన్ రావాలి అనుకుందాం, అక్కడ ఇట్లాంటిది పెట్టచ్చు న్యూ లైన్. ఇవన్నీ కూడా రేర్గా డిజేబుల్స్ మెసేజెస్ అవుట్పుట్, అంటే మెసేజ్ల అవుట్పుట్ ఇవ్వకుండా డిజేబుల్ చేస్తుంది. ఎనేబుల్ బఫర్ సైజ్, ఎంత బఫర్ కావాలి, 2000 20,000 ఉంది బఫర్ సైజ్, డిఫాల్ట్ బఫర్ సైజ్. దానికి కావాల్సింటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, లైక్ ఇక్కడ అవుట్పుట్లో మీకు డిఫాల్ట్ బఫర్ సైజ్ అని వస్తుంది మీకు, లైక్ ఇక్కడ DBMS అవుట్పుట్లో. సో మరి ఇక్కడ చూడండి బఫర్ సైజ్ ఇది, దాన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. స్లోగా ఉంది అనుకుంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మొత్తానికి మనం మెయిన్గా వాడేది DBMS_output.put_line ఇట్లానే వాడాలి. దీని లోపల మనకి క్యారెక్టర్ వాల్యూసే మెయిన్గా ప్రింట్ అవుతాయి. మరి నంబర్ వాల్యూస్ ఏంటంటే దాన్ని కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు అదే కన్వర్ట్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పీ నేమ్ కాకుండా ఈ నంబర్ అని ఇస్తాను, లేదంటే పర్సన్ నంబర్ అని ఇస్తాను. దీనికి నంబర్ అనే డేటా టైప్ ఇస్తాను. నంబర్ ఆఫ్ లైక్ 3 లేదంటే 4 కోలన్ ఈక్వల్ టు సంథింగ్ 100 అని పెట్టాను. సో ఈ నెంబర్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ నేను పీ నేమ్ బదులు PNO అంటాను. ఇక్కడ నెంబర్ ఇచ్చాం, బట్ అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. అండ్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. నంబర్ ప్రింట్ అయింది. ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకుంది. ఇది ఇలాగనమాట. నంబరు నేము 2 కావాలి అనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ మన మెసేజ్ విత్ ఇన్ కొటేషన్లో PNO లేదంటే మెసేజ్ రాసుకుంటాం. పర్సన్ నంబర్ ఈజ్, ఇది మన నచ్చిన మెసేజ్, నంబర్ ఈజ్ మన ఇష్టం వచ్చిన మెసేజ్. ఈజ్ తర్వాత మనం ప్లస్ అని ఇచ్చి, ప్లస్ కాదు, కన్కాటినేషన్స్ ఆపరేటర్ అంటారు. ఇప్పుడు డబుల్ పైప్ సింబల్ ఆపరేటర్స్లో చెప్పుకున్నది మీకు. 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేసేదానికి, 2 క్యారెక్టర్ స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేసేదానికి 2 పైప్ సింబల్లో వాడతాం. పర్సన్ నెంబర్ ఈజ్ PNO అని ఇస్తున్నాను. ఇదేమో నెంబరు, ఇదేమో స్ట్రింగ్. ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలా ఉంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. పర్సన్ నెంబర్ ఈజ్ అయినా కానీ ఇది ఆటోమేటిక్గా ఈ నెంబర్ని కన్వర్ట్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లేదు అనుకుంటే మనం
బెటర్ దీన్ని to_char కన్వర్షన్ ఫంక్షన్స్ మీకు చెప్పున్నాయి. ఈ నంబర్ని కాస్త ఇట్లా కన్వర్ట్ చేసుకొని పెట్టచ్చు ఒకవేళ ఎర్రర్ వస్తుంది అనుకుంటే. అండ్ నేను మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, మళ్ళీ ఇంకొక కన్కాటినేషన్ సింబల్ కూడా పెడతాను. దానికి మళ్ళీ ఇంకొక మెసేజ్ యాడ్ చేస్తున్నాను. ఇదేమో వేరియబుల్, ఇదేమో మామూలుగా మెసేజ్. ఈ వేరియబుల్లో వాల్యూ ఉంది, అది ఇక్కడ ప్రింట్ కావాలి, ఈ ప్లేస్లోనే ప్రింట్ కావాలి. దాని తర్వాత ది నేమ్ ఈజ్, మన ఇష్టం వచ్చిన మెసేజ్ మనం ఇచ్చుకున్నాం. దీని తర్వాత మనకి ఈ పీ నేమ్లో ఏదుందో అది ప్రింట్ కావాలి, పీ నేమ్ ఇట్లా. సో ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. చూడండి, ద పర్సన్ నెంబర్ ఈజ్ 100, ద పీ నేమ్ ఈజ్ అనే కావాల్సి ఉంటే ఈజ్ అని పెట్టుకోండి, లేదంటే పీ నేమ్ రాధాకృష్ణ. సో ఈ వేరియబుల్లో ఉండే వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇవి మనం ఇచ్చుకున్న మెసేజ్లు. ఈ మెసేజ్లు ఏవి వద్దు అనుకోండి, సింపుల్గా నంబరు నేము ప్రింట్ కావాలి. జస్ట్ ఈ రెండిటిని అట్లా వదిలేసేయండి. నంబరు నేమ్ రెండు కూడా ప్రింట్ అవుతాయి. చూడవచ్చు 100 రాధాకృష్ణ. ఇట్లా మనం ఈ dbms_output లైన్ ద్వారా మనం ప్రింట్ చేస్తాం. వాడు లెంతీగా అది ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చాడు. జనరల్గా వచ్చేసి ఇవి లైక్ మనకి సీక్వెల్ సర్వర్లో చూసామనుకోండి, ప్రింట్ పిఎన్ఓ అంతే అయిపోయింది, ప్రింట్ అయిపోయింది. అండ్ ప్రింట్ పీ నేమ్, లేదంటే సెలెక్ట్ పిఎన్ఓ పీ నేమ్ అట్లా ఉంటుంది. అక్కడ చాలా వరకు అట్లా ఉంటాయి. ఇక్కడ వాడు ఆరకిల్లో ఫస్ట్ అట్లా పెట్టాడు, దాన్ని ఒక ప్యాకేజ్ లాగా దాన్ని అట్లనే యూజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ మనకి అవుట్పుట్ ఇచ్చేదానికి వెరీ యూస్ఫుల్ స్టేట్మెంట్. అండ్ అర్థమైంది కదా ఇప్పుడు dbms output.put_ లైన్ దేనికి వాడుతున్నామో, జస్ట్ వాల్యూస్ని ప్రింట్ చేసేదానికి, వేరియబుల్ యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసేదానికి. ఓకే, మరి యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? మరి యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే మనం యాంపర్సెంట్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేసాం, వాల్యూస్ వాటికి ఇచ్చేసాం. పీ నేమ్ ఈక్వల్ టు రాధాకృష్ణ అని నేను ఇక్కడ ఇవ్వనండి, డైరెక్ట్గా ఇట్లా పెడతాను. వేరియబుల్స్ మాత్రమే డిక్లేర్ చేస్తాను. ఇక్కడ బిగిన్లో మనకి పిఎన్ఓ ఈక్వల్ టు యాంపర్సెంట్ యాంపర్సెంట్ వాడినప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎర్రర్ చూపిస్తుంది. పిఎన్ఓ కోలన్ ఈక్వల్ టు అని ఇవ్వాలి. కంపల్సరీగా అసైన్ చేస్తున్నాము ఒక వాల్యూని అంటే కోలన్ ఇవ్వాలి. కోలన్ ఈక్వల్ టు యాంపర్సెంట్ పిఎన్ఓ. యాంపర్సెంట్ అంటే అది అడుగుతుంది వాల్యూస్. మీరు ఇన్సర్ట్ స్టేట్మెంట్లో కూడా స్టార్టింగ్లో చూసుంటారు. ఇది యాంపర్సెంట్ వాడాం. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ అని ఇచ్చినప్పుడు యాంపర్సెంట్ ఈఎన్ఓ, యాంపర్సెంట్ ఈ నేమ్ ఇట్లా అది అడుగుతుంది, దానికి వాల్యూ ఏంటి ఎంటర్ చేయండి అని. అండ్ పీ నేమ్ కోలన్ ఈక్వల్ టు నేమ్ అనేది కొటేషన్లో ఉంటుంది, విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో ఉంటుంది, క్యారెక్టర్ కాబట్టి యాంపర్సెంట్ పీ నేమ్. సో ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఎంటర్ వాల్యూ ఫర్ పిఎన్ఓ, ఎందుకంటే యాంపర్సెంట్ ఇచ్చాం. సో ఐఎమ్ గివింగ్ 200. ఓకే, అండ్ నేమ్ రవి. ఓకే, చూడండి మీరు 200 రవి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రావడం జరిగింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. అవి వేరియబుల్స్ కాబట్టి ప్రతిసారి మనం వాల్యూస్ని మార్చుకోవచ్చు. 300 అండ్ హరి, ఆ వాల్యూస్ మీకు ప్రింట్ అవుతున్నాయి. 300 హరి ప్రింట్ అయ్యి. ఇలా మీకు ఈ యొక్క వేరియబుల్స్ డిక్లేర్ చేయడము, డిక్లరేషన్ పార్ట్లో వాటికి వాల్యూస్ని స్టోర్ చేయడము, ప్లస్ ఇక్కడ రిజల్ట్ తీసుకోవడం, ఇలా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇట్లా ఇచ్చున్నాం.
చూడొచ్చు. ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి వస్తాయి. చాలా ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే, బట్ ఫస్ట్ Yeah. బేసిక్ సార్ ఎగ్జాంపుల్స్. సార్ ఒక్క క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు వాల్యూ అసైన్ చేస్తాం అన్నప్పుడు పైన పీ నంబర్ సెమికోలన్ ఈక్వల్స్ టు ఆంపర్సెంటేజ్ పీ నంబర్ అని ఇచ్చారు. అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాం కాబట్టి ఆంపర్సెంట్ అని చెప్పేసి అని ఇస్తాం అంతే కదా అక్కడ? లేదంటే నా ఏ వాల్యూ అండర్స్టాండింగ్? కావాలో ఇప్పుడు మనం పిఎన్ వాల్యూ ఫిక్స్డ్గా ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి, అదే నెంబర్ ఉంటుంది కదా ప్రతిసారి. అవును. అట్లా కాకుండా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడంతా కొత్త నెంబర్, మీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చుకోవాలనుకుంటే యాంపర్సెంట్ వాడతాం. ఓకే, అది ప్రతిసారి కొత్త నెంబరు మీ ఇష్టం వచ్చింది, లైక్ యువర్ చాయిస్. అండ్ సపోజ్ నెక్స్ట్ లైక్ దిస్, ఏ నంబర్ ఆఫ్ సంథింగ్ 3, బి నంబర్ ఆఫ్ 3, ఇక్కడ 3 అని ఇస్తున్నాం. అట్లా అని చెప్పేసి ఏలో 1000 అని ఇచ్చామనుకోండి, 1000 అంటే ఎన్ని డిజిట్స్? 4 డిజిట్స్ అయ్యాయి. అప్పుడు తీసుకోదు, ఇది ఎర్రర్ వస్తుంది. సో అందుకని మీరు ఇక్కడ సైజ్ ఎంత ఇచ్చారో అంత వాల్యూనే మీరు ఇన్పుట్ కూడా ఇవ్వాలి. సి నంబర్ ఆఫ్ సంథింగ్ 3 అనుకుందాం, లేదంటే ఇక్కడ 4 అని ఇస్తాం సికి. సో now what I will do is a equal to a colon equal to ampersand a, b colon equal to ampersand b, c colon equal to a plus b. ఆ రెండిటి అడిషన్ వస్తుంది. సో ఇక్కడ మనం మెసేజ్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం. ది అడిషన్ ఈజ్ అని చెప్పేసి టైప్ సింబల్, దానికి దీన్ని కలుపుతున్నాం, సిని కలుపుతాం. కామా ఇచ్చి అట్లా చేయడానికి లేదు. ఇక్కడ ఉన్న లాంగ్వేజ్లో దీని ప్రకారం డిబిఎంఎస్ ప్రకారం దీనికి ఏదైనా వేరియబుల్ వాల్యూ కలపాలి, నార్మల్ మెసేజ్. లేదంటే ఓన్లీ ఈ మెసేజ్ లేకుండా డైరెక్ట్గా సి అని ఇచ్చేసేయండి, అది ఒకటే ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ 100, బి వాల్యూ 200. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ది అడిషన్ ఈజ్ 300. ఈ విండో పెద్దదిగా లేదు కాబట్టి మీకు ఆ ప్రోగ్రామ్ వస్తుంది, దాని అవుట్పుట్ వస్తుంది. జనరల్గా డిపిఎంఎస్ అవుట్పుట్లో వచ్చేసింది అండి మీకు. ఇక్కడ నాకు బఫరింగ్ కావటం లేదు కరెక్ట్గా, లేట్ అవుతుంది ఇక్కడ. ఓకే ఓకే, సో అది ఇక్కడ మీకు ఇట్లా మనం నంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొని వాటికి వాల్యూస్ ఇస్తాం. ఇట్లానే మీరు ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, శాలరీ అవి ఇచ్చి వాటిని కూడా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం మీరు ఇట్లా వాటి యొక్క వాల్యూస్ని ఇట్లా ఇండివిజువల్గా కూడా ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్ ఇండివిజువల్గా కూడా డిబిఎంఎస్ అవుట్పుట్ అండర్స్కోర్ జస్ట్ ఒక్కసారి ఇవ్వండి, కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, సరిపోయింది. మళ్ళీ ఆ లెంతీ స్టేట్మెంట్ మళ్ళీ రాయకుండా ఏదైతే ఇక్కడ అడ్జస్ట్ చేయాలో అది అడ్జస్ట్ చేసుకోండి, సరిపోయింది. నెక్స్ట్ మనకి మెయిన్గా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు యూజ్ అయ్యేవి కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీ ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని మొత్తాన్ని కంట్రోల్ చేస్తాయి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరైతే ఈ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ని ఒకసారి చెక్ చేసుకొని స్టార్టింగ్ అయితే చేయండి. ఎందుకంటే స్టార్ట్ చేస్తేనే మీకు ఎన్విరాన్మెంట్ అర్థమైతే తర్వాత కంటిన్యూషన్ ఇవి చేస్తాయి. ఇవి అయితే డిలేట్ చేయొద్దు, ఎప్పటికప్పుడు చేసేయండి. కంట్రోల్ అట్లీస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వచ్చేంత వరకైనా, తర్వాత కూడా ఎప్పటికప్పుడు చేస్తేనే మీకు అర్థమైంది ప్రోగ్రామింగ్ కాబట్టి. ఓకే, వీ విల్ కంటిన్యూ కంట్రోల్ స్టేట్మెంట్స్ టుమారో. రైట్.